తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మీరు బయటకు వెళ్తే ప్రాణహాని ఉందని, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు అడ్డు చెప్పారు. ఎవరి వల్ల ఈ సమస్య వస్తుందో లిఖితపూర్వకంగా రాసివ్వాలని పెద్దారెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. చదువు నువ్వు ఇచ్చిండే నాకు చదువు మీరన్నా చదువుకోండి, మీడియా ఇదంతా చదివండి చెప్పండి. సిఐ గారు ఏం చేసినారనేది మీరు చదివి చెప్పండి. ఎట్లా వ్యవస్థలను శాసించి పరిస్థితుల్లో చేసి కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూన్నట్లు పోతారు. ఎందుకు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే 175 కాన్స్టిట్యుయెన్సీలలో తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానైతే జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది. మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. కోటి సంతకాలు ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానంటే 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు తప్పేముంది ప్రైవేటైజేషన్ చేస్తే. మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం, వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డుపైకి వస్తారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే ఆయన సలహాదారులు మంచోళ్ళో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్ ప్రశ్నించుకోమని, ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి అట్లా కాదు.